ఉరుములతో కూడిన తుఫాను వచ్చే ముందు కొన్ని పురుగులు, కీటకాలు నేలకు దగ్గరగా ఎగురుతూ ఉంటాయి. ఎందుకో తెలుసుకుందాం. మామూలుగా దోమలు వంటి చిన్న కీటకాలు గాలిలో ఎగురుతూ తిరుగుతుంటాయి. వాతావరణ పీడనం అంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నప్పుడు గాలి బరువుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎగిరే కీటకాలకి వాతావరణంలోని పై పొరలోకి ప్రవేశించి ఎగరగలిగే ప్రేరణ లభిస్తుంది. కానీ తుఫాను రావడానికి ముందు వాతావరణ పీడనం తగ్గిపోవడంతో ఎక్కువ ఎత్తులో ఎగిరే కీటకాలు భూమికి దగ్గరగా కింది తలాలకు పడిపోతాయి. ఆ పరిస్థితుల్లో అవి తమ రెక్కల సాయంతో కాకుండా తుఫాను ముందు వీచే నులివెచ్చని గాలితో పాటు ఎగురుతూ ఉంటాయి. అలా ఎగిరే కీటకాలను తుఫాను పురుగులు అంటారు. ఇలా ఎగిరే కీటకాలు ప్రపంచం మొత్తం మీద 5,000 రకాలు ఉన్నాయి. నేలకు దగ్గరగా ఎగిరే ఈ కీటకాలు తుఫాను రాకను ముందుగా తెలియచేసి మనకు కొంతవరకు మేలు చేస్తాయి. కానీ అవి ఏపుగా ఎదిగిన మొక్కల ఆకులకు రంధ్రాలు చేసి ఆ మొక్కల్లోని జీవరసాన్ని ఆహారంగా పీల్చి వేయటంతో పూలు, ఆకులు త్వరగా నశిస్తాయి. అలా ఈ కీటకాలు ప్రకృతికి హాని కలుగజేస్తున్నాయి.